హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగినటువంటి చలి తీవ్రత వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలహీనపడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అయితే రానటువంటి వారం రోజుల పాటు దాదాపుగా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. వర్షాలు అయితే నమోదు కావట్లేదు, కానీ చలి తీవ్రత మాత్రం భారీగా పెరిగింది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 4 సంవత్సరాలతో పోలిస్తే కూడా తెల్లవారుజామున దాదాపుగా 5 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, అదేవిధంగా నిజామాబాద్ ప్రాంతాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో కోల్డ్ వేవ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని, దీంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో. పర్యాటక ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇక ఆ తరువాత మనకి మధ్యాంధ్ర జిల్లాలు, దక్షిణ కోస్తా భాగాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. కొంతమేర చలి తీవ్రత ఉంటుంది. రాయలసీమలో పూర్తి స్థాయి పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.